వెల్కమ్ బ్యాక్ టు జీ తెలుగు న్యూస్. ఎండలకు తాళలేకపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. భానుడు బగబగమంటూ మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 గంటల తర్వాత ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. తీవ్రమైన వేడి వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. నేడు రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఎల్లుండి భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఇదే అంశం మీద మరిన్ని వివరాలు మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఎండవేడితో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబుర్లు చెప్పింది. అయితే 5 రోజుల పాటు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఎండవేడితోటి రాష్ట్ర ప్రజలు ఉడికిపోయినటువంటి పరిస్థితి ఉంది. మార్చి మొదటి వారంలో నుంచే ఈ ఎండల తీవ్రత పెరిగిపోయింది. ఏప్రిల్ వచ్చే వరకు ఇంకా తీవ్రమైనటువంటి ఎండల ప్రభావం కనిపిస్తుంది. ఈ నెలలో కూడా ఈ 5-6 రోజుల్లో కూడా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. రోజుగా సరాసరి 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి. దీంతో ప్రజలు బయటికి వెళ్లాలంటేనే ఇబ్బంది పడిపోయారు. ఉదయం 8 గంటలకు ముందే కూడా తీవ్రమైనటువంటి ఉష్ణపోత ఎండవీడితోటి ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకు నిన్న రాత్రి నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా మార్పు వచ్చింది. వాతావరణం చల్లగా మారిపోయినటువంటి నేపథ్యంలో ప్రజలైతే కొంత సేద జీవిస్తున్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో కూడా వాతావరణం చల్లబడి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతోటి కొన్ని చోట్ల వర్షాలు కూడా కురిశాయి. దీంతో వాతావరణం చల్లబడినటువంటి పరిస్థితి. అయితే 5 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా 5 రోజుల పాటు కురిసేటువంటి జిల్లాలు నల్గొండ, అటు ఖమ్మం, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అంటే ఎల్లుండి కూడా భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, ఇక ఏపీలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీంతో ప్రజలైతే కొంత రిలీఫ్ గానున్నారు. ఇప్పటికే తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అసలు ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు కనీసం కూలర్లు కానీ ఏసీలు కూడా పనిచేయనటువంటి ఎండలు కొడుతున్నాయి. రాత్రిపూట కూడా ఇదే తీవ్రమైనటువంటి ఎండలు, వేడి గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో ఇంట్లో కూడా పడుకోలేని పరిస్థితి ఉంటుంది. దీంతో చిన్న పిల్లలు కానీ, అటు వృద్ధులు కానీ, బాలింతలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ వచ్చేటువంటి వేడి గాల్పుల ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. చల్లటి కబురు అందించినటువంటి నేపథ్యంలో కొంత ప్రజలైతే సేద తీరే అవకాశం కనిపిస్తా ఉంది. ఓకే యాకేష్, అయితే ఎన్ని రోజులు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఇంకా ఏ జిల్లాలో రెడ్ అలర్ట్ లేదా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు? అంటే ఈ వర్షాకాలం వచ్చే వర్షాలు వేరు, ఇప్పుడు ఎండాకాలంలో కురిసే వర్షాలు వేరు కనుక ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలోనే ఈ వర్షాలు పడతాయి అనేది వాతావరణ శాఖ తెలిపింది. 5 రోజుల పాటు కూడా అటు ఏపీ కానీ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్ష సూచన ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఈ వచ్చేటువంటి వర్షాల నేపథ్యంలో ఈదురుగాలు కానీ,
అటు ఉరుములు మెరుపులు తోటి వచ్చే వర్షాలే ఉంటాయి. ఈ నేపథ్యంలో కొంత రైతన్నలకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు కొంత ఈ మామిడి రైతులు పంట చేతికి వచ్చే సమయం ఇది. ఈ టైంలో ఇంకా కోత కొయ్యలేదు, చెట్ల మీదనే కాయలు ఉంటాయి కనుక ఈదురుగాలులు వచ్చినటువంటి నేపథ్యంలో కొంత రైతన్నలకు కూడా ఈ వర్ష ప్రభావంతో నష్టం జరిగే అవకాశం ఉంది. కాయలన్నీ కూడా చెట్ల మించి రాలి నేల రాలిపోయే అవకాశం ఉంటుంది కనుక కొంత రైతన్నలకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇటు ఈ వర్షాల ప్రభావంతోనైతే అంటే కొంత గొప్ప కురిసేటువంటి వర్షాల నేపథ్యంలో కొంత ప్రజలైతే సేద తీరే అవకాశం ఉంది. పెద్దగా అంటే ఆరెంజ్ రెడ్ అలర్ట్లు ప్రకటించేటువంటి వర్షాలు లేకున్నప్పటికీ కూడా కొంత వాతావరణంలో ఒక్కసారిగా వేడి వాతావరణం నుంచి చల్లడి వాతావరణానికి మారేటువంటి అవకాశం ఉందనేది అయితే వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఒక 4-5 రోజులు మాత్రం తెలంగాణలో కొంత వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. దాని తర్వాతకి ఇంకా రోహిణి కార్తె ప్రవేశిస్తుంది. ఇంకా రోహిణి కార్తెలో కూడా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. రోహిణి కార్తె తర్వాత కూడా మళ్ళీ వర్షాకాలం ప్రారంభం అవుతుంది కనుక ప్రజలైతే ఈ వారం 10 రోజులు కొంత ఎండవేడితోనైతే ఇబ్బంది పడాల్సి ఉంటుంది అనేది వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే వడదెబ్బ కారణంగా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు నిన్న 19 మంది మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో వృద్ధులు కానీ కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి కొంత ఈ 5 రోజుల పాటు అయితే కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలపడంతో రాష్ట్ర ప్రజలైతే కొంత ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తోంది. సౌమ్య. ఓకే ఆకిష్, థ్యాంక్ యూ.